చాలా పాతది ఇది. ఫస్ట్ మనిషి మంటకు దగ్గరైనప్పటి నుంచి బొగ్గు అనేది మనలో భాగమైంది చరిత్రలో. ఫస్ట్ నాగరికత అయినప్పుడు కూడా ఇది మంట కానీ, కొంచెం పొగ కానీ, బొగ్గు కానీ, బూడిద కానీ, వేడి కానీ, తర్వాత మంట అంటే వెలుతురు. సో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ మనకు ఏందనంటే మనం జీవించే యోగ్యమైన ఒక పర్యావరణంని ఇంకా మంచిగా చేసినాయి అన్నట్టు ఉన్నందుకు. అందుకే మనకు ఇప్పటికి కూడా ఒక ఇల్లు అంటే పొయ్యి ఉండాలంటాం, ఒక గుడి అంటే ఒక దీపం ఉండాలంటాం, ధూప అంటాం, ధూపం కూడా అంటాం. అది మనకు చర్చిలైనా ఉంటుంది, ఒక మాస్క్లైనా ఉంటుంది. మనం ఏదైనానండి ఆధ్యాత్మికతలో కూడా మనకు ఒక రిలీజియన్ టు ఎవ్రీథింగ్ ఎక్కడైనా ఇది భాగం అయి ఉన్నది. అయితే మనం ఎన్ని రకాలుగా దీన్ని ఆల్రెడీ భాగం చేస్తున్నాం అనే దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేసినప్పుడు డెఫినెట్గా వచ్చిన మనకు బొగ్గు ముక్కలు కూడా ఉంటాయి, బూడిద కూడా ఉంటుంది. బూడిద తెల్లగా అయిందని విభూది అని ఒక మాట అని దాన్ని ప్రసాదం లెక్క తీసుకుంటాము. అట్లనే ఈ బొగ్గు కూడా అక్కడనే మనము చెట్లకు అక్కడ లోకల్గా నీళ్ళను ఏనో వేస్తాం. ఇది ట్రెడిషనల్గా. అయితే ఇక్కడ మనకు మిగతా అంశాలన్నీ టెంపరీగా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనము యజ్ఞము హోమము ఇట్లా చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆ పొగ కానీ ఏం చేస్తుంటే ఫ్యూమిగేట్ అని అంటాం మనం. అంటే చీడపీడ ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా మనకు ఒక గర్భగుడిలో కూడా ఒక ప్లేస్లో కానీ, అవన్నీ కూడా కొంచెం దూరం వెళ్ళిపోతాయి. ఇది మాట. బట్ అక్కడ ఉన్న మంట కూడా చాలా మటుకు విషపురుగులు ఇవన్నిటిని దూరం ఉంచుతాయి. ఇది టెక్నికల్. అయితే మరి మనకు అక్కడ ఉన్న గాలి కూడా శుద్ధి ఉండాలి అని అన్న దగ్గర డెఫినెట్గా బొగ్గు అంశం చాలా రోల్ ప్లే చేస్తుంది. బొగ్గు ఏం చేస్తుంది అని అంటే, ఇది మనకు నల్లగా ఉంది, నల్లగా అంటే బ్లాక్ బాడీ అని కూడా అంటాం మనం. ఇది కట్టె బొగ్గు. బేసికల్గా మనం మాట్లాడేదంతా కట్టె బొగ్గు గురించే. ఇది పెద్ద కట్టెల్ని మనం బొగ్గు చేసినప్పుడు ఇట్లనే షేప్ ఉంటాయి. ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవడం, అంటే ఇది వాడుకోవచ్చు. దీని వాల్యూ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. ఓపెన్గా ఉంది కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, బ్లాక్ బాడీ అంటే బేసిక్ ఫండమెంటల్ ఏందనంటే అన్నిటినీ గుంజుకుంటుంది, మళ్ళీ అన్నిటినీ ఇస్తుంది అనేది బ్లాక్ బాడీ డెఫినేషన్. ఓకే సార్. ఓకే. మీరు వెలుతురు కూడా ఒక టార్చ్ లైట్ దీని మీద వేస్తే వెలుతురు బయటికి రాదు, వెలుతురుని కూడా గుంజుకుంటుంది, అందుకే నల్లగా ఉంటుంది అది. ఓకే ఓకే ఓకే. అంటే అంత శక్తి బ్లాక్ అనే దానికి ఉంటుంది. ఇది మనకు ఈ యొక్క ఈ భూగోళము, తర్వాత గ్యాలక్సీస్ ఇట్లా అంటాం కదా మనం, టోటల్గా యూనివర్స్. అవును సార్. అవును సార్. సో బ్లాక్ హోల్ అనే ఓ ఫైనల్గా మాట కూడా ఉంటుంది మనకు. అంటే ఎన్నైతే గ్రహాలు అన్నీ ఉడుతున్నాయి, ఇంకో దగ్గర ఇవన్నీ కూడా అవి లోపలికి వెళ్తున్నాయి అనేది పాయింట్. ఓకే సార్. ఓకే. సో దీన్ని మనం శివతత్వం లేదేస్తే క్రియేషను, డిస్ట్రక్షను, ఇన్ బిట్వీన్ లయ, ఇదే కదా. సో ఆ మూడు కూడా మనకి ఇలా కనబడతాయి. ఎందుకనంటే ఒక చెట్టు నుంచి ఇది వచ్చింది, అంటే ఒక క్రియేషన్లకించి ఫైనల్ ప్రోడక్ట్ బొగ్గుగా వచ్చింది. కానీ బొగ్గు కూడా మళ్ళీ మనము మట్టిలో వేస్తే మళ్ళీ ఇది మనకు జీవాలకు అవకాశం ఇచ్చి మళ్ళీ మట్టిని మంచిగా చేసి మళ్ళీ, అంటే ఈ బొగ్గు వాడడం భూమిలో వేయడం వల్ల మరి లోపల జీవాలు ఉత్పత్తి అవుతాయి. అంటే సూక్ష్మ జీవాలు కొన్ని కోటాను కోట్ల జీవాలకు ఇది ఆవాసాలు ఇచ్చి, అంటే ఒక్క బొగ్గు వల్ల, ఈ బొగ్గు వల్ల భూమిలో వేస్తే దాన్నే బయోచార్ అని చెప్పి మనం ఇప్పుడు విరివిగా దాన్ని ఒక సైన్స్ రూపంలో మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టి వాడుతున్నాం. ఒకప్పుడు మీరు సింపుల్గా చూస్తే ఒకప్పుడు అస్థికల్ని కూడా అంటే ట్రెడిషనల్గా నీళ్ళలో కలపాలని రూల్ పెట్టారు. అస్థికలు అంటే ఒక మనిషి చనిపోయినాక మిగిలిపోయిన బొక్కలు. ఆ బొక్కలు నల్లగా అవుతాయి కాలబెట్టినప్పుడు, అంతే కదా. కాలబెడితే బొగ్గు అయిపోయినట్టు. ఆ ఒక బొక్కల బొగ్గుని మనము పవిత్రంగా తీసుకెళ్ళి ఒక 3 నదులు కలిసే ప్లేస్లో వేయాలని రూల్ ఎప్పుడో పెట్టారు. కానీ ఈ రోజు వరకు రూలు ఎవరు కూడా, గవర్నమెంట్ కూడా అడ్డం పడలే. మీరు చనిపోయిన మనుషుల బొక్కలు నీళ్ళల్లో కలిపి నీళ్లు కలుషితం చేస్తారు, మరి ఇదే నీళ్ళు ఎంతోమంది తాగుతారు కదా
అపవిత్రం అవుతారు. మరి ఇదే నీళ్ళతోటి దేవునికి అభిషేకం కూడా చేస్తాం కదా, అది దేవుడు కూడా అపవిత్రం అవుతాడు కదా అని ఎవరు అనలే. ఫర్ ఎగ్జాంపుల్ కాశీలో మణికర్ణికా ఘాట్, ఆ ఘాట్స్ పెట్టింది కూడా కొన్ని వేల మంది అక్కడే వచ్చేసి, మరి అన్నే వేల మంది పుణ్యం రావాలని అదే నీళ్ళలో స్నానం చేస్తారు, గంగా ప్రక్షాళన ప్లేస్ లోనే. మరి అదే ప్లేస్ లో ఏనిస్తారు? అఫీషియల్ గా ఏనిస్తారు, అఫీషియల్ అంటే కల్చరల్ గా ఏనిస్తారు. ఎందుకనంటే ఇది నీళ్ళని ట్రీట్ చేస్తుంది, శుద్ధి చేస్తున్నది. మీరు మామూలుగా కార్బన్ ఫిల్టర్ అంటాం మనం ఇళ్ళలో మనం పెట్టుకుంటే, బొగ్గ లేకుంటే బొగ్గే బొగ్గే ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ చేస్తుంది మనం తాగే నీళ్ళను, మలినాలను, చెడు అనేదాన్ని అది వాయు రూపంలో ఉండని, ఈ యొక్క లిక్విడ్ రూపంలో ఉండని, ఈ సూక్ష్మ ఏవైతే ఉంటాయో అబ్జార్ప్షన్ లెవెల్లో కూడా పట్టుకొని, ఈవెన్ పొల్యూటెంట్స్ని కూడా, ఎన్నో కెమికల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పట్టుకొని అది మనకు జీవించే యోగ్య, అంటే జనరల్గా శానిటేషన్, శాంక్టిటీ రెండు రిలేటెడ్ అంతే కదా. శుద్ధి చేస్తేనే మనం జనరల్గా పూజ చేయాలంటే ముందు శుద్ధి చేసినాక పూజకు పోతాం. అంటే శాంక్టిటీ, శానిటేషన్ ఇవన్నీ కూడా రిలేటెడ్ పదాలు కదా. సో కాబట్టి అవన్నీ కూడా మనకి బొగ్గు ద్వారా అది క్రియేట్ అవుతున్నది. సో అందుకని ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లా క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉంది ఒక రూమ్ లాగా. సో జనరల్గా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ హైయెస్ట్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఎప్పటికీ మనం ఒక దోమ వచ్చిందని విండోస్ బంద్ చేస్తాము, దుమ్ము వచ్చిందని బంద్ చేస్తాము, వెంటిలేటర్లు ఏసీ పెట్టుకుంటామని బంద్ చేస్తారు, ఏసీ పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికి బంద్ చేస్తారు వెంటిలేటర్లు. ఇంకా ఉన్నది ఒక డోరు, అందులోకి లోపల బయటికి తిరుగుకుంటే ఎంత గాలి ఆడుతుంది. అంటే మనకు లోపట ఇదే కాకుండా వంటలు చేయడము, టాయిలెట్లు, క్లీనింగు, సెంట్లు ఇట్లా ఉంటాయి కదా. సో అన్నీ కూడా నిరంతరంగా మనము జీవించే ఒక ప్రదేశాలను పొల్యూట్ చేస్తున్నాయి. సో అదే ప్లేస్లో నువ్వు డే మొత్తం జీవించడం, అక్కడనే వండుకోవడం, అక్కడనే మెడిటేషన్ చేయడం ఇట్లుంటాయి కదా, రకరకాల పూజలు చేయడం అన్నీ ఉంటాయి. చేసినప్పుడు మరి దాన్ని తగ్గిస్తే కదా నీకు ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ఈవెన్ మనము ప్రశాంతంగా ఒకటి చేయాలంటే కూడా పొల్యూషన్ అనేది తగ్గినప్పుడు అవకాశం పెరుగుతుంది. ఎక్కువ మంది గ్రూప్ ఒక దగ్గర ఉన్నప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవుతుంది. సో ఆ గ్రూప్ ప్లేస్లోన ఇలాంటివి పెడితే మనం పెద్ద పెద్ద సైజు, ఇప్పుడు ఈ సైజు నేనైతే ఇట్లా వాడుకుంటా డైరెక్ట్, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దీని మీద ఒక షైనింగ్ కూడా ఉంటుంది, మీరు చూడవచ్చు లాగా. తర్వాత దీన్ని ఓన్లీ నేను చూసుకుంటా కూడా ఇది కైలాస పర్వతం లాగా ఊహించుకోవచ్చు. అంటే ఈ వ్యాలీస్ ఇట్లా ఉన్నాయి కదా, నేను ఇట్లా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మైక్రో లెవెల్లో ఒక హిమాలయాలో పెద్ద పర్వతాలకు పోయి నేను ఎన్నైతే అబ్జర్వ్ చేస్తుంటానో అట్లా కూడా ఈ చిన్న దాంట్లో కూడా మనం జెన్ బుద్ధిజంలో ఉంటాయి కదా, మనం రాళ్ళు పెట్టి ఇట్లా ఇసుక వేసి బేసికల్గా క్రియేట్ చేస్తాం. సో అక్కడ ఏంటంటే సిమెట్రీ అని ఉంటుంది ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ద మోస్ట్ అసిమెట్రిక్ థింగ్స్ అనే దాంట్లోనే బ్యూటీ ఎక్కువ ఉంటుంది లాజికల్గా. సిమెట్రీలో ఉన్న బ్యూటీ వేరే సార్, కానీ ఈ యొక్క బట్ ఈ అసిమెట్రీలో మళ్ళీ సిమెట్రీ ఉంటుంది, అది వేరే విషయం. మీరు ఆటమ్ లెవెల్లో, మైక్రో లెవెల్ వెళ్తే మళ్ళీ సిమెట్రీ వస్తుంది. అంటే ఆర్గనైజ్, అన్ఆర్గనైజ్ అనే ఒక ఉంటుంది కదా ఫిలాసఫీ, అందులో మనకి ఇది ఒక బ్యూటీ కూడా మనకు అనిపిస్తుంది లాజికల్గా. సో అట్లాంటి మన పీస్లు ఇట్లా మన టేబుల్ మీద పెట్టుకున్నా, నలుగురు మధ్యన పెట్టుకున్నా కానీ ఇది నిరంతరంగా ఆ పొల్యూటెంట్స్ని గుంజుకుంటా మనకు ఆ స్పేస్లో ఏదైతే ఉన్నదో ఎనర్జీ క్రియేట్ కావడం కానీ, తర్వాత ఇంకోటి నెగిటివిటీ గుంజుతుందని అంటారు. అంటే దీన్ని సైంటిఫిక్గా చెప్పనీకే రాదు కానీ ఇండైరెక్ట్గా సైన్స్ ఏందని అంటే చెడు గాలి నెగిటివిటీ, గాలి సోకింది అని అంటారు ఊర్లలో. గాలి సోకిందంటే ఏంది, ఉప్పు తీసేసుడు, బొగ్గు ముక్కలతోటి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. పెళ్లి కొడుకు వచ్చినప్పుడు కూడా బొగ్గు, పసుపు, కుంకుమ వేసేసి, ఎండుమిర్చి వేసేసి అవన్నీ చేస్తారు కాబట్టి. సో కాబట్టి బొగ్గు అనే దాంట్లో నెగిటివిటీ తీయాలి అనే దాంట్లో కూడా మనం ట్రెడిషనల్గా వాడుతున్నాం. అవును, చాలా మంది ఎన్నో చోట్ల వాడతాం. అందుకే మీరు దిష్టికి ఒకటి తయారు చేస్తారు కదా ఇట్లా ఇంటికి కట్టడానికి, ఓ నిమ్మకాయ కానీ, ఒక మిరపకాయ, గవ్వలు, నల్ల జీడి, దాని కింద బొగ్గు ఉంటుంది. ఈ 5 కింద బొగ్గే ఉంటుంది. కొత్త బండి కొన్నా మీరు కడితే దానికి బొగ్గే ఉంటుంది. అంటే నెగిటివిటీ గుంజడానికి. నెగిటివిటీ అంటే ఏంటి, మన చుట్టూ ఉన్న మన పర్యావరణంలో ఉన్న అశుద్ధి ఏదైతే ఉంటుందో
దాన్ని శుద్ధి చేయడానికి బొగ్గు అనేది ఇంపార్టెంట్. అంటే ఇంకొక విషయం కూడా అనుకోవచ్చు కదా సార్, బొగ్గు అక్కడ పెట్టడం వల్ల రూమ్ రీఫ్రెషనర్ మాదిరి కూడా యూజ్ అవుతుంది అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఫ్రెషనర్ అంటారు, ఫ్రెషనర్ కాదు అమ్మేదాన్ని కూడా. అమ్మేదంతా ఏందో తెలుసా, ఈడున్న పొల్యూషన్లో ఇంకో పెద్ద పొల్యూషన్ యాడ్ చేసినట్టు. ఓన్లీ ఆ పొల్యూషన్ ఏంటంటే మనం పీల్చిన కానీ కొంచెం ప్లీజెంట్గా మల్లెపూలు అంటారు, నిజంగా మల్లెపూలు తెచ్చి పెట్టినట్ట ఆ వాసనల సెంట్ల అది కొడతారు రూమ్ మొత్తం. యాక్చువల్గా పొల్యూషన్ మీద ఇంకో పొల్యూషన్ యాడ్ చేసి మీ ఆరోగ్యం ఇంకా క్షీణించడానికి ట్రై చేస్తారు. అంటే ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తుంది సార్, మీరు మాట్లాడుతూ ఉంటే ఒక లాంగ్ బ్యాక్ ఒక కడతాల్లో ఉన్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు, రూమ్ మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది, లోపల ఏసీ వేసుకొని రావడం వల్ల అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ఇంట్లో క్రాస్ వెంటిలేషన్ అనేది లేకపోవడం వల్ల కొన్ని రోగాలు వస్తాయి అనేది ఒక లాంగ్ బ్యాక్ ఒక 2 years ఒక 1.5 year క్రింద నాకు బాగా గుర్తుంది. నేను ఎప్పుడో దాన్ని ఇంట్లోకి వెళ్ళి వేసే. సో ఇప్పుడు ఇంట్లో క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది, ఏసీ ఆన్ అయింది, వాళ్ళ ఆ రూమ్ కావాలన్నప్పుడు ఆ ఏసీ ఆన్ చేసుకొని కొద్ది వరకు, అంటే ఎక్కువ మనం చేయకపోయినా కానీ ఇలాంటి బొగ్గు ఆ రూమ్లోనే పెట్టడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుందా సార్? ఈ బొగ్గు ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే చిన్న పోచ్లలో పెట్టేసి బొగ్గు ముక్కల్ని, అంటే గట్టి ముక్కలు, పౌడర్ టైప్ కాదు, కొంచెం గట్టి ముక్కలు, దాన్ని ఏసీ మీద ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ మీద పెట్టాలి. ఆ ఫిల్టర్ మీద పెట్టాలి. అప్పుడు ఏమైతే ఏసీ ఎయిర్ గుంజుకుంటుంది కదా లోపలికి, ఆ గుంజుకునే ప్రదేశంలో పెడితే ఏమైతే అంటే ఇంకెక్కువ శుద్ధి అవుతుంది. అది ఇప్పుడు మనం ఇట్లా మధ్యన పెడితే ఈ రూము కొంచెం శుద్ధి అవుతుంది కానీ, ఎందుకంటే గాలి మూమెంట్ ఉంటే ఓకే పర్ఫెక్ట్, గాలి మూమెంట్ లేకపోతే చిన్న ఏరియాలో శుద్ధి అవుతుంది. అవును సార్. అట్లా మనకు మామూలు ఎయిర్ కూలర్లు అంటాం, ఫ్యాన్ బేస్డ్ ఉంటాయి కదా సార్. అవును సార్. ఎయిర్ కండిషనర్కి పెట్టవచ్చు, ఎయిర్ కూలర్లో పెట్టవచ్చు, వెహికల్లలో పెట్టవచ్చు. ఎస్పెషల్లీ మెడిటేషన్, ఎందుకంటే మనం పిరమిడ్లలో ధ్యానం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, అది క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు లోపలికి బయటికి. అవును సార్. అయితే క్యుములేటివ్గా ఎయిర్ అనేది తయారవుతుంటుంది అక్కడ. అవును సార్. పిరమిడ్ స్ట్రక్చర్ ఇట్లుంటుంది, డెఫినెట్గా వేడయ్యి ఆ గాలి మీదికి వెళ్తుంది, కింద ఇది వస్తుంది కొంచెం ఎయిర్ టెక్నికల్గా. బట్ స్టిల్ ఎక్కువ జనాల సాంద్రత ఉన్నప్పుడు తేమ కూడా ఒక డేంజర్, గుర్తుపెట్టుకోండి. తేమ వర్షాకాలం మనకేమైతుందంటే తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మన ఆరోగ్యం చేయడానికి వేడి తేమ 2 కారణము. వేడి తేమ ఇది బేసిక్. అయితే పొల్యూషన్ అదొక బిగ్గర్ కారణం. అయితే ఈ తేమను కూడా బొగ్గు గుంజుకుంటుంది. మీరు మామూలుగా ఫ్రెష్గా తయారైన బొగ్గు ముక్కలు తెచ్చి అక్కడ పెట్టండి, ఒక వారం రోజుల తర్వాత దాని బరువు చూడండి పెరుగుతుంది. అంటే దాని వెనుక ఉన్న సైన్స్ ఏం చెప్తుంది సార్? ఇది చెట్టు అంశం కదా, చెట్టుకి జీవితాంతం నీళ్లు తీసుకుంటూనే ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసుకో, అదే రంధ్రాలు ఇంకా ఉన్నాయి. అవును సార్, ఉన్నాయి కదా. సో దానికి ఆ నేచర్ ఏదైతే ఉంటుందో నీళ్లను గుంజుకోవాలనేది, ఉప్పుకి నీటికి సంబంధం ఉన్నట్టు మనం ఉప్పు బస్త పెడితే పచ్చిగా అవుతుంది, అట్లనే బొగ్గు కూడా మీరు ఫ్రెష్గా తయారైంది అక్కడ పెడితే రోజు ఇంత బరువు అవుతుంది. ఎందుకు బరువు అవుతుంది అంటే గాలిలో ఉన్న తేమను కూడా గుంజుకుంటుంది అది బొగ్గు. సో అది సైన్స్ పరంగా ప్రూవ్డ్. అది ఓకే. అట్లనే పొల్యూటెంట్స్ని గుంజుకుంటుంది, లైక్ మీథేన్ అంటాం మనం, CO2 అంటాం. సో నైట్రస్ ఆక్సైడ్ ఇట్లా గ్యాసెస్ ఉంటాయి. అట్లా చాలా మటుకు పొల్యూటెంట్స్ని అది గుంజుకుంటుంది. గుంజుకొని ఏం చేస్తాయంటే దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మాలిక్యూల్స్ని. మనకు VOCs అని అంటాం, బేసికల్ ఒక పదం వాడతాం మనము. సో ఈ యొక్క కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాలటైల్ కాంపౌండ్స్, దాన్ని ఏం చేస్తుందంటే సింప్లిఫైడ్ చేస్తుంది. ఓకే. అది చేసినాక మళ్ళీ అది బయటికి పంపిస్తుంది, అది హార్మ్లెస్ అవుతుంది టెక్నికల్. ఓకే. అది ఒక రకంగా చెప్పాలి అని అంటే అది అబ్జర్వ్ చేసుకొని ప్యూరిఫై చేసి మళ్ళీ మంచిది మనకి ఏదైతే ఉందో అది మళ్ళీ అందులో ఉన్న జీవాలు, అందులో ఉన్న వేరే సిస్టమ్స్ ఉంటాయి, అవి ఓవర్ ఏ పీరియడ్ అది చేస్తాయి అన్నట్టు. ఓకే. ఇప్పుడు మట్టిలో వేస్తే కూడా అంతే అన్నట్టు జనరల్గా క్వశ్చన్ వస్తుంది. బట్ అయినా సాచురేషన్ అనేది ఉంటుంది ప్రతిదానికి కూడా. మన ఇళ్ళలో కూడా ఒక RO ఫిల్టర్ తీసి మళ్ళీ వేస్తాం, అదే అడుగుదాం అనుకున్నాను సార్. సో అట్లా సాచురేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి మనకు వెహికల్లో పెట్టుకోవాలి కొంచెం. ఇప్పుడు ఈ టైప్ బొగ్గు ముక్కలు పెడితే అందరు అప్రిషియేట్ చేయరము అది. సో దాన్ని ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయోచార్ బుద్ధ అని అంటే మనకి డాష్ బోర్డ్ పైన పెట్టుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో భాగంగా కూడా కార్బన్ ని మనము సీక్విస్ట్రేషన్ చేయాలని అంటున్నాం. అంటే సరే ఇదంతా మొత్తం బొగ్గుతో తయారైంది సార్? బొగ్గుతో తయారైంది. అది దీని లైఫ్ ఎంత వరకు ఉంటుంది సార్? 100 ఏళ్ళు ఈజీగా ఉంటుంది. 100 సంవత్సరాలు ఈజీగా ఉంటుంది ఈ టైప్ మెటీరియల్ది.
ఇంకో మెటీరియల్ అంటే ఇది నేను బొగ్గేయలే కానీ ఇట్లా చేసినా కదా, ఇలాంటివి కూడా మనం చేయొచ్చు. అది కూడా లైఫ్ ఉంటుంది మినిమం. అంటే మనం పిల్లలు డ్యామేజ్ చేయకుండా ఓ దగ్గర పెడితే ఎన్ని రోజులనే ఉంటుంది, ఖరాబ్ కాకుండా. సార్ తర్వాత ఇట్లా రకరకాలు అంటే ఇట్లా మోల్డ్స్ తీసుకొని మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇది సిలికాన్ ఇది ఉంటుంది. ఓకే ఓకే. ఈ మోల్డ్స్ తయారు చేసి ఇందులోనే మనము ఇవి పోర్ చేస్తే ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇది పోర్ చేసి పెట్టింది, ఇది ఇట్లా ఇందులో వచ్చింది బయటికి తీసేసిన. ఓకే సార్, అంతే అన్నట్టు. ఇది మోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇట్లా పెట్టుకుంటే మనం వెహికల్ క్లైమేట్ చేంజ్ కూడా మనము ఇప్పుడు ఒక ఎమిషన్స్ తగ్గించాలని అన్నాం కదా, అందులో కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాం కదా. అంతే కదా సార్. ఇట్లా మనము కార్లో డాష్ బోర్డ్ ఉంది సార్, డాష్ బోర్డ్ పైన పిఓపి పెడుతున్నాము, రకరకాలుగా పెడుతున్నాం. అంటే చైనా అట్లా పెడుతున్నాం. దానివల్ల సైన్స్ వెనకలేదు. సో అక్కడ పెట్టేస్తున్న బొమ్మ కనపడుతుంది, కానీ దీనిలాగా శాస్త్రీయంగా కానీ లేకపోతే అంత మేలు చేసినప్పుడు ఇది వైట్ కలర్ చేయొచ్చా సార్? ఇది ఓన్లీ బ్లాక్ కలర్తోనే బొగ్గేస్తాం కాబట్టి గ్రే కలర్ అవుతుంది. బట్ ఆ కలర్ గ్యారంటీ. అది బొగ్గు అంత గ్రేట్ అన్నట్టు. మామూలుగా మనం కలర్లు కొనుక్కొచ్చేసిన రోజు ఇంత కలరు ఇదైతుందేమో, కానీ బొగ్గు కలర్ బొగ్గే. పోనీ ఇది చూడడానికి అంత అందంగా ఉంది కాబట్టి హాయిగా డాష్ బోర్డ్ పెట్టుకున్నా కానీ కారు ట్రావెల్ డాష్ బోర్డ్ లో నల్లగానే ఉండాలి, ఎందుకంటే మీకు రిఫ్లెక్షన్ అయితే రోడ్ కనబడది. ఓకే, అంటే రిఫ్లెక్ట్ అవుతుంటే రోడ్ కనపడదు, బ్లాకే ఉండాలి. బ్లాకే ఉండాలి, అదే మంచిది అంటారు. బ్లాకే ఉండాలి. అయితే ఇదే కాదు, ఇలాంటి బొగ్గు ముక్కల్ని కూడా మనము ఏడైతే ఇట్లా గాలి గుంజుతుంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది మీకు తెలుసు, గాలి ఇట్లా పోయి మళ్ళీ బయటికి కొడుతుంది. ఆ ప్లేస్లో ఒకటి బ్లాక్ కలర్ దాని మీద పోచ్ మీద లేదా బ్లాక్ కలర్ కాటన్ క్లాత్లు అయినాయి బొగ్గు ముక్కలు వేసి దాన్ని ఆడ పెడితే మనకి ఎయిర్ సర్క్యులేషన్ ఇంటర్నల్గా అవుతుంది కదా కార్ది. అంటే అందులో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏసీ వేసుకుంటారు కాబట్టి ట్రావెల్ అయ్యేటప్పుడు ఎక్కువ ఏసీ వేసుకుంటారు. డేంజర్. కార్లో ఉన్న పొల్యూషన్ హైయెస్ట్ పొల్యూషన్ ఇంకేమన్నా అంటే 5 మంది ఒక చిన్న జాగాలో కూర్చొని విత్ ఏసీ ఇంకా రకరకాల సెంట్లు గింట్లు అన్నీ కొట్టి ఒక అర్ధ గంటలో ఉన్న గాలి అయిపోతుంది. ఏది కార్లు ఉన్న గాలి. తర్వాత మన గాలి మనమే పీల్చుకుంటుంటాము, రీసైకిల్ అవుతుంది. తర్వాత మనకు బెంజిన్ రింగ్స్ అని ఉంటాయి, బెంజిన్ ప్లాస్టిక్ అవన్నీ ఉంటాయి కదా. అవును సార్, అవును సార్. కొత్త కార్లో చూస్తే ఇంకెక్కువ తెలుస్తుంది మీకు సీట్లది. అవును సార్, అవును సార్. ప్రతి దాంట్లోకి వస్తుంది, సీట్ కవర్లకి వస్తుంది. మోల్డ్స్ ఉంటాయి, తిని వాడేస్తారు కదా, కింద జమ అవుతాయి. సో యాక్చువల్గా అది ఒక పాయిజనస్ ఎన్విరాన్మెంట్ తయారవుతుంది. ఏసీ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది ట్రావెలింగ్ ప్లేస్ లో, అది బయటకి మళ్ళీ సో అన్ని. అందుకనే బొగ్గు ముక్కలు అట్లీస్ట్ ఒక 1/2 కిలో బొగ్గుల్ని వివిధ ప్లేస్లలో మనం కార్లలో పెట్టుకుంటే డెఫినెట్గా మనకు టోటల్ కార్లు ఉన్న పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటారు, పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా, ట్రావెల్ చేస్తుంటారు మదర్స్. అట్లాటప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఎక్కువ ఉపయోగమే ఉంటుంది కదా. ఉంటుంది. ఒకప్పుడు మీరు దొండి చిన్నపిల్లలకు కాటుక అనేది నలిపే పెడతారు, అందుకే అడిగా. అది బొగ్గే, బొగ్గునే కాటుక. ఇక్కడ అరికాలలో నూనెలా కలిపిన కాటుక అంటే ఎగిరే బొగ్గు. మళ్ళీ ఇక్కడ కాళ్ళకి పెడతారు. అవన్నీ అంతే. అంటే చిన్న పిల్లలకు కూడా ఎంతో ప్రేమతో పెడతాము. కొత్తగా ఇల్లు కడితే కూడా దానికి ఇంత బొగ్గు కడతాం, ఒక కారు కొంటే దానికి ఇంత కడతాం. అంటే దీన్ని వాల్యూ తెలియక కాదు, ట్రెడిషనల్గా ఉంది. అయితే మన మెడిటేషన్ ప్లేస్లో ఇంకొక ఆలోచన ఏంటంటే కంప్లీట్గా ప్యానల్స్ ఉంటాయి కదా మెడిటేషన్, మనం ఎట్లాగైనా కట్టండి అది స్ట్రక్చర్. ఆ ప్యానల్స్ అన్ని బొగ్గుతోటి మనం ప్యానల్స్ తయారు చేయాలి. ఓకే ఓకే ఓకే. తయారు చేసి ఆ ప్యానల్స్ పెట్టాలి, అట్లీస్ట్ సగం ఏరియాలన్నా పెట్టాలి మనం కూర్చున్న ఏరియాకి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకు ఒకవేళ వుడన్ ఏమన్నా పెట్టాలనుకుంటే, బ్యాంబూ పెట్టాలనుకోండి, దాన్ని కాలవండి, సగం కాల్చి దాన్ని అట్లనే బ్యాంబూ పెట్టండి. మొత్తం కాలుస్తే పూర్తిగా బొగ్గు అవుతుంది. మన ఎటైతే ఎక్స్పోజర్ ఉంటుందో అటు సైడ్ మొత్తము మనము గ్యాస్ ఒకటి టార్చ్ తోటి కాలవచ్చు, నల్లగా అవుతుంది అంతే. వెనక సైడ్ అవుతుంది, ఏం కాదు. దాని వెనక సైడ్ స్ట్రెంత్ అట్లేదు, మొత్తం కాలుస్తలేం కదా, ఎక్స్పోజ్ అయిన ఏరియాలో బొగ్గు చేస్తున్నాం, మిగతా అటు సైడ్ పెట్టేస్తాం గోడకు. అవి మీరు మొత్తం పెట్టేయండి. దాని లైఫ్ ఎంత వరకు ఉంటుంది సార్? ఎక్కువ ఉంటుంది అది. మీరు ఇది జపానీస్ వీళ్ళందరూ ట్రెడిషనల్గా పెద్ద పెద్ద బిల్డింగ్ టర్మైట్స్ ఉంటాయి కదా మీకు, అవి రావు, చెదలు రావు. ఇంకోటి సార్, ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, ఏం కాదు. ఈ వచ్చే వాతావరణ మార్పులన్నీ
ఓకే 1 minute సార్. ఇప్పుడు స్టార్టా. ఇప్పుడు ఈ బ్యాంబూ ఏదైతే మనం కాల్చాం కదా సార్, ఒక సైడ్ కాల్చింది అంటే ఇప్పుడు చలికాలం కానీ ఎండాకాలం కానీ వానాకాలం కానీ అంటే ఈ డిఫరెంట్ కండిషన్స్లో వెదర్ కండిషన్లో ఈ ఏమైనా మార్పు వస్తుందా? ఏం కాదు, జనరల్గా బొగ్గు ఎక్స్పాండ్ కాదు. ఓకే సార్. అవును. మీరు నీళ్ళల్లో ఒకవేళ ఏదైనా గింజలు వేస్తే గింజలు లావయ్యి ఉబ్బుతాయి. అవును. బొగ్గు వేస్తే బొగ్గు ఎక్స్పాండ్ కాదు. ఓకే. యాస్టిస్. కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇది ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది. రెండోది చెదలు కూడా పట్టాయి. అది మీరు మంచి పాయింట్ చెప్పారు. చెదలు కూడా పట్టాయి. దీనికి బెస్ట్ ఏంటంటే ఇట్లా కాల్చి వాడినందుకే దాని లైఫ్ ఇంకా పెరుగుతుంది. ఓకే. ఓకే. సో అది కూడా మీకు అడ్వాంటేజే. ఓకే. తర్వాత మూడోది ఏంటి, ఇది మనకు బ్రీతింగ్ అయింది కదా, గోడలు బ్రీతింగ్ చేయాయి. పిరమిడ్ కూడా సైన్స్ కాబట్టి ఇదేమైంది, బొగ్గు బ్రీతింగ్ చేస్తున్నది. అందుకే ఇంకో మెథడ్ ఏంటంటే బయోచార్ బ్రిక్స్. బయోచార్ బ్రిక్స్. మనం ఇటుకల్ని బొగ్గుతోటి తయారు చేస్తే, అంటే సిమెంట్ ఉన్నా సరే చిప్స్ తర్వాత శాండ్ శాతం ఉన్నా కొంచెం శాతం బొగ్గుతోటి రిప్లేస్ చేస్తే మనకు నల్లని ఇటుకలు తయారవుతాయి. ఓకే. ఆ ఇటుకలతో కట్టి దాని ప్లాస్టింగ్ కలర్ ఏమి వేయొద్దు, అది ఇంకా బ్రీతింగ్ అవుతుంది. అంటే ఈ మధ్య ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ ఇది ఇంకా బెస్ట్. దానికన్నా ఇది ఇంకా దానికి అడ్వాన్స్, చాలా అడ్వాన్స్. ఎందుకంటే మీకు ఒక మంచి గాలిని ఒక మంచి లీవబుల్ ఎన్వైరన్మెంట్ ఇస్తుంది. కాబట్టి దాంతో మీరు పిరమిడ్లు కడితే ఇంకో లెవెల్కి వెళ్తాం. అంటే దానికి ఒక బ్రిక్స్ లాగా చేయొచ్చా, లేదంటే ఫ్లాట్ లాగా ప్యానల్స్ లాగా చేసి అతక పెట్టవచ్చు. ఒకవేళ ఆల్రెడీ బయో ప్యానల్స్ వస్తున్నాయి కదా సార్, బయో 6x4 అట్లా బయో ప్యానల్ చేసేసి ఒక పిరమిడ్ షేప్ లో కట్టేసి దానికి వేసేసేసి. ఇప్పుడు రైసర్స్ కు దొరుకుతుంది మనకు బయోచార్, డైరెక్ట్ దొరుకుతాయి. పారాబాయిల్ రైస్ మిల్లర్లో రైసర్స్ కు బయోచార్ దొరుకుతుంది. ఓకే. ఓకే. ఈ ఉన్కా అంటాం కదా మనము, ఈ వరి పొట్టు. అవును. అవును. సో దానిది ఆల్రెడీ బొగ్గు రూపంలో దొరుకుతుంది అది వాడిన తర్వాత. అందులో కొంచెం యాష్ కూడా ఉంటుంది. యాష్ అంటే సిమెంట్. అవును సార్. సో దాని యాజిటీ తెచ్చుకొని సిమెంట్లు కొంచెం భాగము ఇది, తర్వాత కొంచెం ఇసుక, కొంచెం చిప్స్ ఏవైతే వేస్తారో అవన్నీ వేసి మనం ఈ బ్రిక్స్ తయారు చేసి లేదా ప్యానల్స్ తయారు చేసి సాలిడ్ మోడ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్కి ఏమో ప్యానల్ లాగా అతక పెట్టుకోవడము. కొత్తగా కడితే కూడా బ్రిక్స్ తోటే కట్టేసి అందులో మీరు మెడిటేషన్ చేయండి, కంప్లీట్ ఇంకో లెవెల్కి వెళ్తారు. ఎందుకంటే డార్క్నెస్ కూడా ఉంటుంది మంచిగా రూమ్లో. అవును సార్. చెప్తారు పత్రిక గారు ఏమంటారంటే మెడిటేషన్ చేసుకునే సమయంలో రూము మీరు క్లోజ్ చేయండి, చీకటి గది అయితే మీకు ఇంకా కొద్ది వరకు సపోర్ట్ ఆటోమేటిక్ ఉంటుంది, ఎన్ని లైట్లు వేసినా వెళ్తురు ఉండదు. అవును. అవును సార్. అది సో అప్పుడు మీకు ఒకటేమో గాలి మంచిగా ఉంటుంది. అవును సార్. నంబర్ మాయిశ్చర్ తేమ కూడా అది గుంజుకుంది కాబట్టి తేమ తక్కువ ఉంటుంది. తర్వాత అకాస్టిక్స్, మీకు సౌండ్ పొల్యూషన్ రాదు. ఎందుకంటే బొగ్గుల రంధ్రాలు ఉంటాయి సన్నయి, బయటికి సౌండ్ ప్రూఫ్ అయిపోతుంది అకాస్టిక్స్ లాగా. తర్వాత మీకు ఈ టర్మైట్స్, ఈ పురుగులు గిరుగులు అవన్నీ ఉండయి, డిస్టర్బెన్స్ ఉండదు. అవి ఉండయి. టర్మైట్స్ గిర్మైట్స్ ఉంటే పుట్టలు పెడతాయి. మెయింటెనెన్స్ ఫ్రీ. మళ్ళీ కాస్ట్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, సున్నాలు వేయడం ఇవన్నీ కూడా ఉండయి. కాస్ట్ ఎఫెక్ట్ రైసర్స్ కు బయోచార్ చేస్తే చాలా కాస్ట్ ఎఫెక్టివ్, అది తక్కువలో దొరుకుతుంది మీకు. అంటే మిగతా ఇప్పుడు ఏవైతే ఆస్బెస్టస్ ఉన్నాయో అంటే మామూలు చెప్తా అట్లా దాన్ని కంపేర్ చేసుకుంటే మార్కెట్ చూసుకుంటే ఇది సో దాన్ని చేసుకోవడం అంటే మేకింగ్ ఈజీనా సార్? అది ఎవరైనా చేసుకునే అనేది పని ఏం లేదు. ఆల్రెడీ చేసే వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి కొంచెం శాతం కలపండి, ఇసుక అది చిప్స్ అంటే ఇంకా బొగ్గు ఎక్కడైనా దొరుకుతుంది కదా. ఓన్లీ మనం ఏంటంటే వాడుకలేదు. ఇప్పుడు విలువలు తెలుసుకోరు కదా. అవును సార్. తెలుసుకున్నాక వాడాలి, తెలియనప్పుడు అంటే మనకు తెలియదు. అవును సార్. ఇప్పుడైతే తెలుసుకున్నాక. అవును సార్. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నా. అవును సార్. అక్కడ ఇప్పుడు జియోనెస్ లో కూడా బ్రిక్స్ రెడీగా ఉన్నాయి మలోడ్ కట్టనీకే. అవును సార్. సో ఇది మనకు అందరికి ఈక్వల్ అవకాశం ఉంటుంది. అవును సార్. ఒక మనం జీవించి ఇంకోటి చెప్పడానికి లేదా నలుగురికి ఇట్లాంటి విషయాలు చెప్పి, అంటే బిలో పావర్టీ ఉన్న వాళ్ళు కూడా కదా, మీరు సున్నాలు వేసేది లేదు కదా, మెయింటెనెన్స్ జీరో, ఆరోగ్యం మంచిగా అయింది, ఆ బిల్లులు మిగిలినాయి కదా. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు
అంటే పల్లెల్లో అక్కడైతే ఎక్కువ చెదలు పీడ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దీనివల్ల ఏమవుతుందని అంటే వాళ్ళకి విలేజర్స్ కూడా సో దీనివల్ల చాలా ఉపయోగం కదా సార్. అంటే ఈ ప్యానల్స్ వాడడము లేకుంటే అది దాన్ని వాడడం వల్ల కొద్ది వరకు అది కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ కూడా ఇది తక్కువ, రిస్క్ తక్కువ ఉంటుంది వేరే వుడ్ వాడేదానికి కంపేర్ చేసుకుంటే. ఫైనల్గా ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ అని ఇస్తారు. బొగ్గు వాడి మనం ఇల్లు కట్టుకుంటే కూడా ఎంతైతే బొగ్గు వాడినామో దానికి ఒక టన్నుకి $100 CO2 ఎమిషన్ ఒక టన్నుకి. అంటే మనం ఒక టన్ బొగ్గు వాడితే CO2 లెక్క 2 టన్నులు వేసుకోవచ్చు మినిమం. $100 లెక్క మనకు వాలంటరీ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ఆల్రెడీ ఉన్నది. ఆ పైసలు కూడా మనకు సబ్సిడీ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా కాస్ట్. అవునవును సార్, అదే. సో అట్లా అది కూడా పైసలు వస్తాయి కాబట్టి సో అన్ని రకాలుగా అటు ప్రపంచంలో అవుతున్న క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అడ్రస్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ లోకల్ మెటీరియల్, రెండోది ఎక్కడైనా దొరుకుతుంది రిన్యూవబుల్. అంటే లాజికల్ గా ఇప్పుడు వరి పొట్టు అన్న మనం బియ్యం తిన్న కొద్ది అది వస్తూనే ఉంటుంది. అంటే లాజికల్ గా దానికి ఉపయోగంలో తెస్తున్నాము. 100 ఏళ్ల వరకు నిక్షిప్తం చేస్తున్నాము. మన ఆరోగ్యం మంచిగా అయింది, పర్యావరణం మంచిగా అయింది. మళ్ళీ ఇదంతా కూలగొట్టి మళ్ళీ ఎక్కడ నేస్తాం కదా ల్యాండ్ ఫిల్, అక్కడ కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే ఇది పోయి మళ్ళీ మట్టిలో కలిసినప్పుడు చెట్లు మొలుస్తాయి. మామూలుగా కన్స్ట్రక్షన్ వేస్లో ఏం మొలవది. అవును సార్. మళ్ళీ ఇది పోయి ఏదైనా నదిలో పడ్డది అనుకుందాం, నదిలో నీళ్ళని మంచిగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న ఇది సార్, నదుల్లో నీళ్ళు అన్నారు కాబట్టి ఇదే బొగ్గు ఒక చిన్న అంటే ఒక టంబ్లర్ అనో దాంట్లో వేసేసి బొగ్గు వేసుకోవడం వల్ల ఆ వాటర్ తాగే వాళ్ళకి కొద్ది వరకు కంపేర్ చేసుకుంటే. ఒకప్పుడు మరి అడవులలో ఉన్నోళ్ళు ఊర్లలో ఉన్నోళ్ళు బొగ్గు ముక్కలు అనేది ఒక మనిషి అడవిలోకించి పోవాలంటే 2-3 బొగ్గు ముక్కలు వేసుకొని పోవాలి. ఎందుకంటే కలుషితమైన నీళ్ళు ఏమైనా కనబడ్డా 2-3 బొగ్గు ముక్కలు అలా ఫిల్టర్ చేసుకొని ఒక క్లాత్ పెట్టి బొగ్గు ముక్కలు వేసి దాని మీకే నీళ్ళు పోసి కింద వచ్చి నీళ్ళు తాగితే కూడా సేఫ్ అనేది ఉండే. ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్, ఆర్ఓ లోపల వచ్చే ఫిల్టర్స్ సార్, ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిల్టర్స్ లాగా ఇన్స్టెంట్గా ఎక్కడైనా కానీ ఈ బొగ్గు తీసుకొని పోవడం వల్ల ఆ ఫిల్టర్ లాగా యూజ్ అవుతుంది అంటారు, అంతే కదా సార్? అట్లనే. సో ఇట్లా ట్రెడిషనల్గా కూడా మనకు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో దీన్ని అంటే మన కల్చరల్గా కూడా ఉన్నాయి పాత పద్ధతులలో. ఇప్పుడు ఓన్లీ ఏందనంటే అందరం కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఇంత చదువుదైనాం అంటాం కదా, ఎక్కువదైనాం కదా జనరేషన్ పరంగా. అవును సార్. మరి ఇంత తెలివి ఉన్న వాళ్ళు కూడా అలాంటి మంచి పని ఎందుకు చేస్తలేరు అంటే మరి చేయాల్సిందే కదా ఇప్పుడైతే, గ్యారెంటీకి చేయాలి. ఇంకొక రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతి ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటున్నాం, అంటే మన డెకరేటివ్ పీస్లు అనుకుందాం. అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అదే దేవుడు శుభం అంటారు, విఘ్నేశ్వరుడు శుభం అంటారు. ప్రతి ఇంట్లో విఘ్నేశ్వరుడు ఉంటాడు. విఘ్నాలని అది ఏదైతే విఘ్నాలను తీసేస్తాడో విఘ్నేశ్వరుడు ఏదైతే ఉందో అలాంటి విఘ్నేశ్వరుడిని ఇలాగా అంటే ఒక మంచి వస్తువుతో తయారు చేసి, మంచి ఒక మెటీరియల్తో తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఒరిజినల్ కంటే ఎక్కువ విఘ్నేశ్వరుడు శుభాలు ఇస్తాడు కదా సార్. అదే కాదు, ఇప్పుడు 2 దేవుళ్ళను మనం నిమజ్జనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాళీమా అంటే నల్లగానే ఉండాలి కాళీమా, దుర్గామాత టెక్నికల్గా చెప్తున్నా. అవును సార్. బొగ్గుతోటి విగ్రహాలు చేసి నిమజ్జనం చేస్తే ఆ నది కానీ ఆ సరస్సు కానీ ఆ చెరువు కానీ ఇంకా మంచిగా అవుతుంది. గణేశుల్లో నిమజ్జనం మొన్న అయింది కదా, గణేష్ చతుర్థికి. అవును సార్. అప్పుడు ఇట్లనే కొంతమంది యూత్కి నేను చెప్తే వాళ్ళు చేశారు. అవి నిమజ్జనం చేస్తే మంచి అయింది, అటు నీళ్లు మంచిగా అయింది, ఇటు పర్యావరణం మంచిగా అయింది, క్లైమేట్ చేంజ్ మంచిగా అయింది. అంటే మనం విగ్రహాలను వేయొద్దు అని ఒక రూల్ పెట్టుకొని మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడేమైంది, నువ్వు చేసే నీ ఆధ్యాత్మికత వల్ల కూడా రైతుకి జనాలకు రైతులకు మంచిగా అవుతుంది, నీళ్లు మంచిగా అవుతుంది, పర్యావరణం మంచిగా అవుతుంది. అంటే ఇలాంటి హెల్దీ వెల్దీ రెండు, బొగ్గు వల్ల హెల్దీ వెల్దీ రెండు వస్తాయి, అన్నీ వస్తున్నాయి. అవును సార్. సో అది మనము ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ప్రతి విలేజ్లోన వినాయక నిమజ్జనం చేస్తున్నారు, నిమజ్జనాలు జరుగుతున్నాయి XY. అలాంటప్పుడు ఇలాంటి బొగ్గు విఘ్నేశ్వరుడు చేస్తే ప్రతి విలేజ్లోన నీరు శుద్ధి అవుతుంది, ఏం సార్, పర్యావరణం శుద్ధి అవుతుంది, రైతు బాగుంటాడు, తాగే నీళ్లు పుష్కలంగా ఉంటాయి. తాగే నీళ్లు కూడా ఇప్పుడు ఎన్నో రకాల నీళ్లు పొల్యూట్ కావడం వల్ల ఎన్నో రకాలైన రోగాలు వస్తున్నాయి. అంటే కరెక్ట్ ట్రీట్ కాకనో లేదంటే ప్లాంటేషన్ సరిగ్గా లేకనో. సో అలాంటప్పుడు మనం చేసే ఏదైతే ఆధ్యాత్మికం ఏదైతే చెప్తున్నారో, పూర్వీకులు ఏదైతే చెప్తున్నారో ఈ నిమజ్జనం అలాంటిది, ఇలాంటి విషయాల్ని ఏం సార్ ప్రతి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి
విలేజ్లో ఉన్న ప్రతి ఒక యూత్ని ఒక చిన్న విషయమే కదా, మన ఇంట్లో ఉన్న బొగ్గు విఘ్నేశ్వరుని తీసేసుకొని పోయి అలాంటిది ఒక మోల్డ్ చేసేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఇంటూ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, అలాంటి మోల్డ్ చేసేసి ఎక్కడ ఇప్పుడు అంతా మట్టి విగ్రహాలు అనేది ఇప్పుడు చేస్తున్నారు. ఆ మట్టి విగ్రహాలతో తోడైన ఈ బొగ్గు విగ్రహాలు చేస్తే ఏం సార్, ఇంకా ఎక్కువ రైతులకు కానీ ఊర్లో ఉన్న నాగరికత తెలిసిన ప్రతివాడు, జ్ఞానాన్ని తెలుసుకున్న ప్రతివాడు పక్కవానికి అందించినప్పుడు మాత్రమే వాని జ్ఞానం ఉపయోగపడుతుంది. చదువు అందరికి పంచితేనే కదా సార్ దానికి ఉపయోగపడుతుంది. సో అలాంటప్పుడు ప్రతి గ్రామంలోన అంటే వినాయక సమితులు, కాళీమా సమితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పోయి ఏదో దీని విశిష్టత ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో ఆటోమేటిక్గా ఆచరించేది అనేది జరిగిపోతుంది సార్. మనం చెప్పే బాధ్యత మనది ఉన్నప్పుడు రైతుకి, ప్రపంచానికి పర్యావరణం గురించి ఇంత ఖర్చు పెడుతున్నారు నరేంద్ర మోడీ కానీ ప్రపంచ దేశాలు ఇంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నప్పుడు ఆ ట్రీట్ చేసేది, ఆ వాటర్ ట్రీట్ చేయడానికి ఇలాంటి బొగ్గు వాడితే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మీ జ్ఞానాన్ని మా లాంటి వాళ్ళకి పంచి అది మాకు తెలిసిన కొద్ది మందికి విస్తృతంగా దాన్ని ప్రచారం చేస్తే కొన్ని రోజులకంతా ఎంతో ఉపయోగపడుతుంది కదా సార్. ప్రపంచానికి మన జ్ఞానము, మన టైంని, ఇందాక మీరు అన్నారు యూత్లోన స్కిల్స్ ప్లస్ ఇట్లాంటివన్నీ మోటివేట్ చేసేసి ఎంతో వాట్సాప్ టైం వేస్ట్ చేస్తున్నాం, ఎన్నో రకాలైన వాట్సాప్ చాట్ చేస్తున్నాం. ఇలాంటి వీడియోను 10 మంది మనకన్నా జ్ఞానవంతులతో కూర్చొని 10 మాటలు మంచి మాటలు చేసుకొని రాసుకొని అంతమందికి వెళ్తే ఎంతమందికి వెళ్తుంది సార్? ప్రతి ఒక్క రోజులోన ఒక మనిషి కరెక్ట్గా కూర్చొని ఆలోచించి ఇప్పుడున్న టెక్నాలజీస్ కానీ, ఇప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, ఇప్పుడున్న ఇప్పుడు 6G అంటున్నారు, ప్రతి పల్లెకి వెళ్తుంది, చిన్న పల్లెకి కూడా వెళ్తుంది, ప్రతి వాడికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి టైం ఇచ్చేసేసి ఎడ్యుకేట్ చేస్తే ఏం సార్, ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఒక గ్రూప్ని ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి. నేచర్కి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి, ట్రెడిషన్కి సంబంధించి. దీంట్లో నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన ఒకటి వచ్చింది. అసలుకి చెప్పాలి అంటే కొన్ని మతాలు కానీ కులాలు కానీ విగ్రహారాధాన్ని వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అలాంటప్పుడు ఈ బొగ్గుని అక్కడ పెట్టడం వల్ల విగ్రహం పెడితే ఏదైతే సైంటిఫిక్గా ఆగమశాస్త్రం సైన్స్ అనేది ఏదైతే ఉందో, ఏదైతే బెనిఫిట్ ఉంటుందో ఆ క్రిస్టియన్ వాళ్ళు కానీ, హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరికైనా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, యూనివర్సల్ దొరికే విషయం కదా. వాళ్ళు పెట్టుకున్నప్పుడు దీంట్లో ఏ మతాలకు కానీ ఏ కులాలకు కానీ అడ్డు రాదు కదా సార్. ఒకటి మీ పరంగా నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, మీరు ఎన్నో పిరమిడ్లు చేశారు, రకరకాల మెటీరియల్స్ తోటి కూడా చేశారు. అవును సార్. ఒక పిరమిడ్ బొగ్గుతోటి చేయండి. ఓకే సార్, చేస్తాను సార్. ప్యూర్ బొగ్గుతోటి చేయండి. అంటే ఒక మెష్ ఇచ్చి దానికి ఎక్కువ ఇది ఉండదు ఖర్చు. అవును సార్. అంటే మామూలు పైప్స్ కానీ రాడ్స్ కానీ పెట్టేసి దానికి ఒకటి మామూలు చికెన్ మెష్ వైర్ లాంటిది ఇచ్చి కూడా అందులో బొగ్గు నింపి ఆ లేయర్ క్రియేట్ చేస్తే ఏసీ కంటే చల్లగా కూడా ఉంటుంది చెప్తున్నా. డిస్టర్బెన్స్ 0 ఉంటుంది. ఓకే సార్. తర్వాత డార్క్నెస్ ఏదైతే కావాలనో మనకు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో అది హైయెస్ట్ ఉంటుంది. అవును సార్. పొల్యూషన్ 0 ఉంటుంది. ఓకే సార్. ఆటోమేటిక్ నువ్వు కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నట్టే ఉంటావు. ఓకే సార్. ఎందుకంటే డార్క్నెస్ లేంగానే పడుతుంది ఆటోమేటిక్గా. సో ధ్యానం అనేది ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది. ఓకే సార్. ఒక్కటి మాత్రం మీరు చేయండి. డెఫినెట్ సార్. మీరు ఏ రోజైతే మీరు అడ్వైస్ చేస్తారో, ఏ టైం అయితే మీరు కేటాయిస్తారో, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే కావాల్సో 100కి 100 రూపాయలు. ఇంత మాట్లాడిన వాళ్ళు మనం ఆచరించేదానికి వచ్చినప్పుడు ఏ టైం మీరు చెప్తే ఆ టైంకి వచ్చేసి దాన్ని వీడియో చేసి నాకు తెలిసినంత మందికి నేను అది మంచి పని కాబట్టి అదేమంటారంటే ఏదైతే ఈ సెకండ్ మనం మంచిది తెలుసుకుంటే ఆ సెకండ్ నుంచి 10 మందికి పంచితే అది ఎక్కువ మందికి వెళ్తుంది. జ్ఞానం అనేది ఎంత విస్తరిస్తే అంత పెరుగుతుంది. జ్ఞానం అనేది పెంచేది. కాబట్టి మీరు ఇచ్చిన టైంని ఇంకొకటి వచ్చేసేసి నాకు మంచిగా అనిపించింది ఏమంటే పిరమిడ్లో క్రిస్టల్ వాడుతూ ఉంటాం. ఆ క్రిస్టల్ అంతా ఏమో ఒక లెన్స్ లాగా పనిచేస్తుందని. అలాంటప్పుడు పిరమిడ్లో క్రిస్టల్ పెట్టుకోవచ్చు, ద సేమ్ టైంలో బొగ్గు పెట్టుకోవచ్చు. సో 2 సైన్స్కి సంబంధించింది. ఒకటి వచ్చేసి దానికి వాల్యూ ఉంటుంది. 2 సైన్సే. పిరమిడ్ అనేది సైన్సే, క్రిస్టల్ అనేది సైన్సే, బొగ్గు అనేది సైన్సే. ఏం సార్ మనం చేస్తున్న మెడిటేషన్ కూడా సైన్సే. ఓన్లీ మెడిటేషన్ కూడా సైన్సే. ఏం సార్ ఏమంటే ఒక పదం పెట్టారు, ఆచరించాలి. కాబట్టి మన పూర్వీకులు, మన జ్ఞానులు, మన పెద్దలు ఏమంటున్నారు, దానికి ఒక ఆచారం పెట్టినప్పుడు ఆచారం అనేది ఆచరించేస్తారు కాబట్టి దానికి చెప్తున్నారు అంతే. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చిన వాల్యుబుల్ టైంని, మీరు ఇచ్చిన ఒక గొప్ప సందేశాన్ని అందరి బాధ్యత ఇది. సైన్సు
దీని వెనకలు ఉన్న సైన్సు ఇంటలెక్చువల్కి కానీ ట్రెడిషన్ వాళ్ళకి కానీ యూత్కి కానీ అందరికీ మీరిచ్చిన నాలెడ్జ్ని విస్తారంగా ప్రపంచానికి అందజేయడానికి ఏ రకమైన అవకాశం ఉంటే గ్యారంటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇంకొక రోజు ఇంకొక టాపిక్ పైన మీతో కూర్చొని, ఎందుకంటే రైతుల విషయము వాస్తవంగా చెప్పాలంటే రైతుల విషయము మీరు చేసినంత, పొయ్యిల విషయము రైతుల విషయము మీరు చేసినంత ప్రపంచంలోన నేను ఎంతో మీ సైట్స్ చాలా బుక్స్ మీరు ఒక 50 బుక్కులు స్పిరిచువల్గా రాసినారు, ఎన్విరాన్మెంట్ పైన రకరకాల 50 బుక్కులు మీరు చేసినారు. ఎన్నో బుక్స్ ఈస్టర్న్ ఘాట్స్ పైన, వెస్టర్న్ ఘాట్స్ పైన, పొల్యూషన్ పైన, మళ్ళీ వచ్చి పటాన్ చెరువు పొల్యూషన్ పైన ఎన్నో రకాల ఆధ్యాత్మికము, పర్యావరణము ప్లస్ ఇంకా రకరకాల సోషల్ ఇష్యూస్ పైన కూడా ఎంతో మీరు చేసినారు. అది నాకు వ్యక్తిగతంగా కొద్ది వరకే తెలుసు మీ గురించి. నెక్స్ట్ టైం మీరు చేసిన ఇంకో అద్భుతమైన విషయాలపైన 10 మందికి పనికొచ్చే రైతుకైతేనేమి, యూత్కైతేనేమి, పర్యావరణంకి అయితేనేమి ఈ విషయాల పట్ల మీరు దయచేసి ఇంకొకసారి నాకు కన్నా టైం ఇస్తే డెఫినెట్గా దాంతోపాటు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించాలని పత్రిసారి ఏదైతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సంగతి ఏదైతే చెప్తారో